సెక్షువల్‌గా దంపతులిద్దరూ కలుస్తున్నప్పుడు, ఆ సెక్స్‌లో గనక వీర్యము ఒక నిమిషం అంతకన్నా తక్కువ టైంలోనే వీర్యం ఔట్ అయిపోయి, దానివల్ల సెక్స్ ఆపేస్తే, దాన్నే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ అంటారు. అయితే ఈ ప్రాబ్లమ్ అనేది సెక్షువల్‌గా మగవాళ్ళలో ఉండే ప్రాబ్లమ్. సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యము ఒక నిమిషం లోపల ఔట్ అయిపోయి, సెక్స్ ఆపేయటం వల్ల ఇబ్బంది పడతారు. ఈ ప్రాబ్లమ్ ఉండేది మగవాళ్ళలో అయినా సెక్స్‌లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. అది ఏ విధంగా ఇబ్బంది పడతారు వాళ్ళు? అండ్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్‌ని ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసే కొన్ని ఇష్యూస్ ఏముంటాయి అనేది ఎప్పుడైనా సరే మగవాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు అది నిమిషంలో గానివ్వండి, 2 నిమిషాలు గానివ్వండి, లేదా 30 సెకండ్లే గానివ్వండి. ఎప్పుడు సెమెన్ ఔట్ అయితే అప్పుడు మగవాళ్ళకి ఆ సెక్స్‌లో ఆ హ్యాపీనెస్, ఆ పీక్ ప్లెజర్ అనేది వచ్చేస్తది. కానీ ఆడవాళ్ళకి ఫస్ట్ టైమ్ 3-4 మినిట్స్ అప్పుడు వచ్చినప్పుడు 10-15 సెకండ్స్ ఉంటది. అది పోయిద్ది. మళ్ళీ దాని తర్వాత కంటిన్యూయస్‌గా సెక్స్ చేస్తా ఉంటుంటే, మళ్ళీ సెకండ్ టైము ఒక 4-5 మినిట్స్ అప్పుడు వచ్చినప్పుడు మినిమమ్ 30-40 సెకండ్స్ ప్లెజర్ ఉంటది. సో, ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే సెక్స్ చేస్తున్నప్పుడు ఆ ప్లెజర్ అనేది మినిమమ్ 2 టైమ్స్ గనక సెక్స్‌లో హ్యాపీనెస్ అనేది వస్తేనే వాళ్ళు సెక్షువల్‌గా సాటిస్ఫై అవుతారు. కొంతమంది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు చెప్తారు. సెక్స్‌లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అనేది ఓపెన్‌గా కొంతమంది చెప్తారు చాలామంది. ఓపెన్‌గా చెప్పలేని వాళ్ళు సింపుల్‌గానే ఒక మాట ఏంటి అనంటే, అప్పుడే అయిపోయిందా అంటారు సెక్స్‌లో.